కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ అల్లూరు మండలం నాటుమోపూరులో ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయనకు మద్దతుగా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మనవల ఆంజనేయులు ఆయన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన పసుపులేటి సుధాకర్ కు మా అసోసియేషన్ మద్దతు తెలుపుతుందని తెలిపారు. రెండు అగ్రవర్ణాల పార్టీలకు దీటుగా బీసీ కులానికి చెందిన పసుపులేటి సుధాకర్ పోటీలో నిలబడినందుకు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దావులూరి శాంసన్, మంది తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే మనమంతా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి అందరికీ పేదరికం గురించి కష్టసుఖాలు తెలుసుకునే వాళ్ళం కాబట్టి నా గురించి మీ అందరూ తెలుసుకొని మరి అందరూ జనస్వాగతం పలికినారు. చాలా సంతోషం. ఇదే విధంగా మీ అందరికీ కూడా ఏ విధంగా అయితే మా అన్నదమ్ముడు అని చెప్పి మీరు అనుకుంటున్నారో అదేవిధంగా నేను కూడా మా తోడబుట్టులు అందరికీ మేలు జరిగే విధంగా నా సొంత నిధులతో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను. నేను చంద్రబాబు ఉన్న మేనిఫెస్టో ఇప్పటి వరకు చరిత్రలో ఏ రాజకీయ నాయకుడైనా మన బలహీన వర్గాల రక్తం తాగారు తప్ప ఎవరు కూడా వాళ్ళ సొంత నిధులతో చేసింది ఏదీ లేదు. కాకపోతే ఓటు రోజు ఓటు ఎలక్షన్ ఓటేసే రోజు మాత్రం ఒక బుద్ధి ఒక చిల్లర కొంచెం వేసేస్తారు అంతే తప్ప చేసేది ఏమి ఉండదు. అవునా కదా? అవునా కదా? కానీ నేను మాత్రం పేదరికాల నుంచి వచ్చాను కాబట్టి కష్టాలు కన్నీళ్లు చీకటి వెలుగు అన్ని చూశాను కాబట్టి నేను 2019 నుంచి ఇప్పటి వరకు పేదవాళ్ళకి ఏం కావాలో అవన్నీ చేసుకుంటూ వస్తున్నా. చాలా మంది బడి గుడి వైద్యం అన్నీ కూడా చేస్తూ వచ్చాను. ఈసారి మాత్రం నేను రాజకీయాల్లోకి వచ్చిన ఒక నినాదంతో వచ్చా. గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తానని ఒక నినాదంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. లాస్ట్ టైం ఓడిపోయాను కాబట్టి సహాయం మాత్రం చేస్తూ వచ్చాను. ఇప్పుడు మాత్రం మీరందరూ కలిసి గెలిపిస్తున్నారు కాబట్టి మీ అందరికీ న్యాయం చేస్తారని మాటిస్తా ఉన్నాను. ఫస్ట్ నేను గెలవంగానే నెల్లూరులో కౌంటింగ్ జరుగుతూ ఉంటే మీ ఇంటికి ఒక గేదె ఇంటికి వచ్చేస్తాం ఉచితంగానే. సుధాకర్ మెజార్టీ చేస్తా ఉంటే ఉచితంగా మీ ఇంటికి ఒక గేదె వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మీరందరూ ఇప్పుడు హాస్పిటల్ పోవాలా, హార్ట్ అటాక్ వచ్చింది లేకపోతే కడుపులో నొప్పి వచ్చింది అంటే నెల్లూరుకో లేకపోతే మద్రాసుకో పరిగెత్తాలి. అక్కడ డబ్బులు లేకపోతే అక్కడ మనం మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేయాలి. అలా కాకుండా ప్రతి పేదవాళ్ళకి అనారోగ్యంతో ఎవరు చనిపోకుండా ప్రతి ఒక్కళ్ళకి ఉచితంగా ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తా ఉన్నాను ఇక్కడ నా సొంత నిధులతోటి. టౌనంతా కూడా మొత్తం ఏకం చేసి సాంసన్ గారు ఆయన కూడా మాట్లాడతారు. అదేవిధంగా అసలు ముఖ్యమైన ఇక్కడ ముఖ్యంగా అందరిలో నీకేమీ లేదు, అసలు ఎవరు రాదు, నీకు ఒక మనిషి కూడా రాదు ఇక్కడ అని చెప్పని రోజుల్లో నేను కూడా పసుపులేటి సుధాకరే, మా ప్రసాద్ కూడా పసుపులేటి ప్రసాదే. ఇవన్నీ కూడా దగ్గరుండి బ్రహ్మాండంగా మీ అందరికీ మాట్లాడుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బలమైన నాయకుల కంటే గొప్ప నాయకుడిని తయారు చేస్తాను నేను ఈ ప్రసాద్ని. ఎందుకంటే ఇలాంటి యువకులు రాజకీయాల్లోకి రావాలి, మీ అందరూ బాగుపడాలంటే ప్రతి ఒక్కరు కూడా కొత్త అందరూ పెద్ద హీరోలను పెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు చాలా కొద్ది. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఎక్కడికి డిపాజిట్ పోకుండా ఉంటుందని చెప్పి. నేను మాత్రం కొత్త కొత్త హీరోలను పెట్టి బాహుబలి సినిమా లాంటివి చేస్తుంటా. ఇట్లాగే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళకి 4 కోట్ల పడాలి రాదు. కానీ ఈరోజు ప్రసాద్, అఖిల్
వీళ్ళంతా టీము. అలాగే మన మల్లికార్జున ఇక్కడ అమీర్ నుంచి చాలా మంది టీం వర్క్ చేసి చాలా గొప్పగా చేసేందుకు మేము బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క బందిపోట్లని అణిచివేయటానికి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మా గెలుపుకి ముందుండి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము. మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి తెలియజేస్తాం. సో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజల్లో స్పందన ఎలా ఉంది, ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? మీరే చూస్తాను ప్రజల్లో స్పందన ఎలా ఉంది అంటే, వీళ్ళు ఈ నాయకులు ఇద్దరు నాయకులు ఎవరైతే వస్తున్నారో కనీసం ఒక పిల్లలు కూడా బయటికి రావట్లేదు. ఈరోజు మేము స్వతంత్ర అభ్యర్థిగా వస్తూ ఉంటే ప్రజలు వేల కొద్ది ప్రజలు వందల వేల మంది బ్రహ్మరథం బట్టి వస్తున్నారు. ఇదే మా గెలుపుకి. సార్ అయితే మొన్న ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సభ పెట్టారు, అలాగే ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభ పెట్టబోతున్నారు. మేమే గెలుస్తాం అని చెప్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా మీరు ఎలా ముందుకెళ్తున్నారు? నేనైతే ప్రస్తుతానికి వాళ్ళ పార్టీల యొక్క అధినేతల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడున్న టార్గెట్ అంటే ఇక్కడున్నటువంటి ఇద్దరు బండిపోటు దొంగల్ని అణిచివేసి వాళ్ళ నుంచి ప్రజల్ని కాపాడడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. వాళ్ళిద్దరిని అణిచివేసే క్రమంలో పూర్తిగా అణిగిపోతూ ఉన్నారు వాళ్ళంతా కూడా. నేను పైకి వస్తా ఉన్నాను, విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తాను. సార్ చివరిగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు, మేనిఫెస్టోని ప్రజల్లోకి భారీగా తీసుకెళ్లారు. మేనిఫెస్టో ముఖ్య ఉద్దేశం ఏంటి? మేనిఫెస్టో ఒక ముఖ్య ఉద్దేశం నా సొంత నిధులతో చేయడానికి కారణం ఏంటి అని అంటే, నేను బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ఈ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు, సన్నకారు రైతులు కూడా 95% మంది బలహీన వర్గాలే ఉన్నారు. కాబట్టి వారి కోసం నా సొంత నిధులతోటి వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చేదానికి నా సొంత మేనిఫెస్టో రిలీజ్ చేసి పనిచేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళందరినీ పైకి తీసుకొని వస్తామని చెప్పి తెలియజేస్తాను. సుధాకరన్ని కావలి ఎమ్మెల్యేగా చేసుకుంటే కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పి విశ్వసించి మేము ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పూర్తిగా మద్దతు ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. మా సంస్థ నుంచి, మా ఆర్గనైజేషన్ నుంచి ఎప్పుడు ప్రచారానికి రమ్మన్నా అన్న పిలిపిస్తే చాలు మేము వచ్చి, మేమే కాకుండా స్టేట్ బాడీ, ఈ కావలి నియోజకవర్గం బాడీ ఉంది, వాళ్ళంతా వచ్చి ప్రచారాలు చేస్తాము. కాబట్టి అన్న విజయంలో కీలక పాత్ర ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యత వహిస్తుందని చెప్పి ఈ పత్రికా విలేకరుల ముఖంగా తెలియజేస్తున్నారు.